నేతలను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అతని అనుచరులు వెళ్లి దౌర్జన్యం చేశారు, గుండాయిజం చేశారు, రాళ్లతో కోడిగుడ్లు టమాటాలతో దాడికి పాల్పడ్డారు, అద్దాలు ధ్వంసం చేశారు, మనుషుల మీద దాడికి ప్రయత్నించారు. దీనికి సంబంధించి అరికపూడి గాంధీ నేను కౌశిక్ రెడ్డి ఇంటికి వెళుతున్నాను అని మీడియా ముఖంగా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్న క్రమంలో ఆయన ఇంటికి వెళ్ళినా కూడా పోలీసులు ఏమాత్రం అప్రమత్తం కాలేదు. ఇంకా అతని వెంట పోలీస్ ప్రొటెక్షన్తో అరికపూడి గాంధీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళంతా దాడికి పాల్పడుతుంటే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరికపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ గూండాలంతా దాడికి పాల్పడుతుంటే కూడా పోలీసులు ఏమీ చేయకుండా ప్రేక్షక పాత్ర పోషించిన పరిస్థితి కనిపించింది. సో అదే క్రమంలో అక్కడే మరికొంతమంది పోలీసులపై కూడా కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారు. అయినా కూడా పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. సో దీనంతటిని కూడా ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలంతా కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా సిపి ఆఫీస్కి వెళ్లారు. సో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డ అరికపూడి గాంధీ అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాలి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అదేవిధంగా దాడి జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషించిన దానికి మద్దతు ఇచ్చిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా అక్కడి నుంచి వెళ్ళమంటూ భీష్మించి కూర్చున్న పరిస్థితి. గంటలు గడిచిన తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి 2 వేరు వాహనాల్లో తరలిస్తున్నారు. సో అందులో ఒక వాహనం ప్రస్తుతం సిటీకి దూరంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిటీ అవుట్స్కర్ట్స్ దాటి శ్రీశైలం హైవే మీదుగా తలకొండపల్లి వైపు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం మాట్లాడడానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేశ్వర్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది? పోలీసుల వ్యవహార శైలి కూడా చాలా దుర్మార్గంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మమ్మల్ని అరెస్ట్ చేసి 3 వాహనాలలో ముందైతే ఒక వాహనము షాద్నగర్ వైపు వెళ్ళి మేమున్న హరీష్ రావు గారు అదేవిధంగా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలో ఉన్న ఈ వాహనాన్ని ముందుగా షాద్నగర్ అన్నారు, ఆ తర్వాత కలవకుర్తి అని చెప్పేసి అన్నారు, ఆ తర్వాత తలకొండపల్లి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తలకొండపల్లి నుంచి వెళ్ళి కేశంపేట వైపుగా మా వాహనం పోతున్నది. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో చెప్పకుండా డ్రైవర్ కానీ పోలీసులు కానీ తెలియకుండా మొత్తం కూడా మమ్మల్ని అందరినీ కూడా 1:30 నుంచి వెళ్ళి ఈ మాజీ మంత్రులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, గంగల కమలాకర్ గారు కానీ, రవిచంద్ర గారు కానీ, ఎంపీ గారు కానీ, రాజు గారు కానీ, వివేకానంద గారు కానీ, వీళ్ళందరం కూడా మొత్తం ఇందులో ఇదే వెహికల్లో ఉన్నాం. అనేక మంది మమ్మల్ని అందరినీ ఇందులో కుక్కి మొత్తం కూడా పోలీసులు ముందు వెనక ఉండి ఇవాళ కనీసం ఎక్కడ తీసుకోపోతున్నామని చెప్పకుండా ఇవాళ పొద్దున్న నుంచి వెళ్ళి మేమందరం కూడా కనీసం మేము మంచిని తాగలేదు, ఛాయ్ కూడా తాగలేదు, భోజనం కూడా చేయలేదు. 11:30, 12 గంటల నుంచి వెళ్ళి ఇలా ఇమీడియట్ గా మేము ఇంటికి పోతే అక్కడి నుంచి కనీసం వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఎవరైతే దాడికి గురైనరో వాళ్ళ మీదనే మళ్ళీ ఇలా అరెస్ట్ చేసి చెప్తున్నారు. దాడి చేసిన వారికి రాజభోగాలు అక్కడ అందజేశారు. మొత్తం అక్కడ వాళ్ళందరికీ కూడా ఒక టీవీ పెట్టి ఒక హాల్లో మంచిగా అందరూ కూడా వాళ్ళ యొక్క గుండాలకు కానీ, గాంధీకి కానీ, అదేవిధంగా గాంధీ కోసం మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ సమానంగా బిర్యానీలు లేకపోతే ఛాయలు, బిస్కెట్లు, అన్ని సమోసాలు ఇచ్చుకుంటూ వాళ్ళనేమో నిందితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఇవాళ న్యాయం కోసం పోసిన మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ ఇంత రాత్రిపూట 9 గంటలకు మాజీ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అనేక మంది నాయకులను ఇలా తీసుకొచ్చి ఇవాళ బందిపోట్లను తీసుకొచ్చినట్టు లేకపోతే టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు ఎక్కడ తీసుకుపోతుందో చెప్పకుండా ఇవాళ ఈ రాత్రిపూట ఇక్కడ తీసుకుపోవడం అనేది దుర్మార్గం, ఖండనీయం. కాబట్టి ఖచ్చితంగా ఇంతకింత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే 2600 మర్డర్లు 9 నెలలు ఆయన, అదేవిధంగా 1800 మంది మీద అత్యాచారాలు జరిగినాయి, అదేవిధంగా 9 కమ్యూనల్ వైలెన్స్ జరిగినాయి. 10 ఏళ్లలో జరిగినాయని కూడా ఈ ఒక 9 నెలల్లోనే జరిగినాయి. ఇవాళ అది చేయడమే కాకుండా ఇవాళ మొత్తం కూడా మా అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మేము ఎంత ఇబ్బంది పెట్టినా హైదరాబాద్ నగరాన్ని ప్రశాంతంగా ఉంచడానికే మా ప్రయత్నం జరుపుతాం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో
ఒక చిన్న సంఘటన జరగకుండా కూడా అందరం ఐక్యంగా ఉన్నాం. అందరం ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరం కలిసి ఉన్నాం. అయితే రాజేశ్వర రెడ్డి గారు, సాక్షాత్తు ఇవాళ తెలంగాణలో ప్రజలకు ఎక్కడ భద్రత లేని పరిస్థితి, శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద గూండాగిరికి వచ్చినా కూడా పోలీసుల వైఖరి ఎట్లా ఉందనేదే, ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందానికి అద్దం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ప్రస్తుతం మీరు కొద్ది గంటలుగా మీరు ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు 8:30 అవుతుంది టైం, కానీ ఇంకా మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది సమాచారం లేదు. అంటే పోలీసుల వ్యవహార శైలిని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా చూస్తున్నాం, వీకెండ్ వచ్చే టైం కల్లా కూడా పోలీసులు వ్యవహార శైలి, కేసెస్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి కావచ్చు, దాడులకు సంబంధించి కావచ్చు, వీకెండ్ టైంలోనే ఎవరు కోర్టుకు వెళ్లకుండా, వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా ప్లాన్ చేసి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రాత్రి 8:30 గడుస్తున్న సమయంలో మీరు ఇంతకుముందు అన్నారు మీరు కనీసం టీ ఏం తినలేదు, కొన్ని గంటలుగా ప్రొటెస్ట్ చేస్తున్నామని. ఇప్పుడు కూడా 8:30 అవుతుంటే కూడా మిమ్మల్ని చాలా దూరంగా, సిటీకి చాలా దూరంగా తీసుకెళ్లిపోయినారు. గంటల తరబడి ప్రయాణం చేస్తూ తీసుకెళ్లిపోయినారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఇవాళ గాంధీ రాజశేఖర్ మారి తను 11 గంటలకు నేను ఖచ్చితంగా వస్తాను, రావట్లేదని చెప్పేసి రెచ్చగొట్టిండు. ఇవాళ వీరినేమో రానియకుండా ఇక్కడ ఇతన్ని మొత్తం కూడా గృహ నిర్బంధం చేసిండు. వీరిను గృహ నిర్బంధం చేసి ఆ తర్వాత గృహ నిర్బంధం చేసి ఆయన మీద అరెస్ట్ అదేంగా చేసిండ్రు. ఇక్కడనేమో ఇక్కడ మా కూడా తీసుకుపోతుంటే అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క వెహికల్కి అడ్డుపడ్డానికి కూడా అనేక మంది కూడా ఎక్కడ తీసుకుపోతున్నారో తెలియాలని చెప్పి చెప్తున్నారు. ఒకవైపున గాంధీ పోలీసుల సహకారంతోనే గంటన్నర అక్కడి నుంచి ప్రయాణించి తన కుక్కట్పల్లి నుంచి అక్కడ దాకా మొత్తం కూడా అన్ని టీవీల సాక్షిగానే పోలీసుల సహకారంతో, పోలీసులు ఎస్కాట్ ఇస్తేనే తీసుకుపోయి ఇలా కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి మీద దాడి చేయడం అంటే ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలను కాపాడవలసిన ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. వారి యొక్క బాగోలు చూడాల్సిన స్పీకర్ ఫెయిల్ అయ్యాడు. మొత్తం డీజీగా ఉన్న పోలీస్ అధికారి ఆయన ఫెయిల్ అయ్యాడు. కనీసం ఖండించలే. ఇలా కౌశిక్ రెడ్డి మాట్లాడడానికి ఒక్కరి భాషలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గాంధీ ఇవాళ వారిని మాత్రం నువ్వు హైదరాబాద్ కి బతకడానికి వచ్చినావని చెప్పేసి గాంధీ మాట్లాడతాడు. మరి నువ్వెక్కడి నుంచి వచ్చినావని చెప్పేసి ఈయన మాట్లాడితే దానికి ప్రాంతం యొక్క సమస్య తీసుకొని వస్తున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణలో ఇవాళ కుల మతాల పేరు మీద, ప్రాంతం పేరు మీద ఇంతకుముందు ఏదైతే అది పెట్టుకొని ఇవాళ రాజకీయం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇవాళ అదే ప్రయత్నం చేస్తున్నాడు. 4 కోట్ల ప్రజలకు ఇవాళ నువ్వు తండ్రిగా ఉండాల్సిన వానివి ఈ విధంగా చిల్లర ప్రయత్నాలు చేయడం అనేది సరికాదు. అదేవిధంగా స్పీకర్ నోట ఒక మాట రావట్లేదు, మూగ నోము చేస్తున్నాడు. అదేవిధంగా డీజీ కూడా ఇక తను ఎన్ని రోజులు ఉండదో హాయిగా ప్రశాంతంగా ఉండదామని చెప్పేసి అనుకుంటున్నట్టున్నాడు. డీజీ మాట్లాడాడు, స్పీకర్ మాట్లాడాడు, ముఖ్యమంత్రి మాట్లాడాడు. అది కాకుండా ఇంకా మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఇవాళ ఎవరు రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మా మీద దాడులు చేస్తే ఏ విధంగా తిప్పికొట్టాలో మాకు తెలుసు. నువ్వు దానికి ఏ విధంగా ఒకరి భాషలు చెప్పినా ఆ ఒకరి భాషలు చెల్లవు, ప్రజలకు తెలుసు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణ కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా సాగింది. 10 ఏళ్ల పునర్నిర్మాణం ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా శాంతియుతంగా సాగింది. ఇవాళ కూడా వచ్చే 4 సంవత్సరాలు కూడా శాంతియుత వాతావరణం కాపాడటానికి టీఆర్ఎస్ కట్టుబడి ఉంటుంది. మా మీద దాడి చేస్తే మాత్రం గులాబీ దండు ఊరుకోదు. ఖచ్చితంగా దాడి చేసిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా తప్పించుకుందామని చూసినా కూడా చట్ట పరిధిలో న్యాయబద్ధంగానే వాళ్ళని ఎదుర్కొంటాం. వాళ్ళందరినీ కూడా వాళ్ళ అంత చూస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు. ప్రస్తుతం
అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను తలకొండపల్లి దాటి కేశంపేట వైపుగా ఆ వాహనం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇప్పటి వరకు స్పష్టత లేదు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో, రాత్రి కావస్తున్నా కూడా ఊరికి దూరంగా, సిటీకి చాలా దూరంగా గంటల కొద్ది ప్రయాణం చేస్తూ ఇంకా బీఆర్ఎస్ నేతలను పోలీసులు వాహనాల్లోనే తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తోంది.